ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 103వ భాగం. మా స్థూల శరీర శూన్యబ్రహ్మ మంచులింగం. మా స్థూల శరీర శూన్యబ్రహ్మ మంచులింగం. ప్రస్తుతానికి మా స్థూల శరీరాలు బతికున్న శవముగా మారటంతో, అనగా కరిగిపోయే శూన్యబ్రహ్మ మంచులింగముగా మారటంతో, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, మాకులాగానే ఆదియోగి అయిన సదాశివుడు కూడా సజీవ స్థూల శరీరంతో కైలాస పర్వతమునందు 36 కపాలధారిగా మారి, నేను ఉన్నాను స్థితి నుండి ఏకబ్రహ్మ కపాల స్థితి అయిన నేను లేను స్థితికి ఆయన చేరుకోవటంతో, చివరికి మేము అంత్యముగా మారిన శూన్యబ్రహ్మ మంచులింగముగా ఈయన కూడా అమరనాథ్ మంచులింగముగా మారినాడని తెలియటంతో, ప్రశాంత స్థితికి మేము సంపూర్ణంగా చేరటం జరిగింది. కాకపోతే ఇలా ఏర్పడిన ఏకత్వ మంచులింగాలు సంపూర్ణముగా నీటి చుక్క లేకుండా కరిగిపోవాలని, అప్పుడే సాధకుడు కాస్త నిరాకారముగా మారడని జ్ఞానస్ఫురణ అయ్యింది. దీనికోసం ఏకమూల బ్రహ్మ కపాలమునకు 11 మూల ప్రారబ్ధ కర్మల కర్మశేషం ఉంటుందని, ఇది కూడా నివారణ అయితే గాని సాధకుడు అంతిమ స్థితి అయిన నిరాకార పరమ శూన్యమునందు శూన్యం అవ్వడని నాకు అర్థం అయ్యింది. నాకు నా పంచశిష్యుల 2 జతల చొప్పున 10 కర్మలు, అలాగే వీటిని తీర్చడానికి నివారణ చేసుకోవటానికి 1 జత కర్మ జన్మ నేను ఎత్తడంతో మొత్తం 11 మూల ప్రారబ్ధ కర్మల కర్మశేషముగా ఏర్పడినాయని నాకు తెలియటానికి అట్టే సమయం పట్టలేదు. అయితే మా పంచశిష్యుల అంతిమ జీవ పదార్థాల వివరాలలో జిజ్ఞాసి అలాగే తారాదేవి వివరాలు తెలిసినాయి. అప్పుడు మిగిలిన వాళ్ళ వివరాలలోనికి వెళితే, మా శ్రీమతి దీక్షాదేవి నాకు ఋషికేశ్ నుండి ఒక స్ఫటికలింగం ఇవ్వటం, అలాగే ఈమెకి తన సాధన అంతిమ స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళ పెద్ద మేనమామ నుండి ఒక తెల్లని బాణలింగం రావటం బట్టి చూస్తే, ఈమె అంతిమ జీవపదార్థ రూపం నర్మదా నది బాణలింగం అని తెలుస్తోంది. అలాగే మన కాకాజీ నాకు గురుదక్షిణగా ఒక గోముఖ కమండలం ఇవ్వటం బట్టి చూస్తే, వీరి అంతిమ జీవపదార్థం కాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో దొరికే పంచలోహ శిలామూర్తి అని తెలిసింది. దీనిని పంచాయతన పూజలో అమ్మవారి సంకేతముగా పెట్టుకోవటం జరిగింది. ఇక ఆఖరివాడైన యోగిరమణ విషయానికి వస్తే, ఈయన నాకు ప్రత్యక్షముగా ఏ వస్తువులు ఇవ్వలేదు. కానీ నన్ను తన సాధనా సందేహాలు అడిగి సంతృప్తి చెందడం బట్టి చూస్తే, ఈయన బ్రహ్మజ్ఞాన తృష్ణకి సంకేతముగా బ్రహ్మదేవుడి వాహనమైన హంసకి సంకేతమైతే, దీనిని జీవపదార్థం వేదాలను రక్షించిన మత్స్యావతారం అయ్యిందని నాకు జ్ఞానస్ఫురణ కలిగింది. ఇక దీనితో వీరందరి అంతిమ ఆకాశ శరీరాలకి నేను లేను అనే జ్ఞానస్ఫురణ కలగటంతో, ఈ అంతిమ జీవ పదార్థాలకి ఆకాశ కపాల మోక్షం కలిగిందని నాకు అర్థం అయ్యింది. విచిత్రం ఏమిటంటే, నేను అలాగే జిజ్ఞాసి కాస్త సాధనలో కోరికామాయలు దాటుకుంటూ కింద నుండి పైకి, అనగా స్థూల శరీర కపాలమోక్ష స్థితి నుండి వరుసగా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీర కపాలమోక్ష స్థితిని మేము చేరుకుంటే, మిగిలిన వాళ్ళు ఇష్ట కోరిక మాయలు దాటలేకపోవటం వలన ఈ కోరిక తగ్గ శరీర కపాలమోక్ష స్థితి దగ్గరకు ఎలా ఆగిపోయినారో మీరు ఈ పాటికే, అనగా ఇష్టలింగం ఇంటికి వచ్చిందనే అధ్యాయం ద్వారా తెలుసుకున్నారు కదా. దానితో ఈ పంచశిష్యుల వలన నాకు ఏర్పడిన ఏకమూల బ్రహ్మ కపాలములోని 11 మూల ప్రారబ్ధ కర్మలు కూడా కర్మశేషం లేకుండా నివారణ అవ్వటంతో, మా ఏకత్వ స్థితి అయిన మంచులింగం కూడా సంపూర్ణంగా కరిగిపోయిందని, దానితో నీటి బిందువు లేని స్థితికి చేరుకున్నదని జ్ఞానస్ఫురణ కలగటం, దీనికి సాక్ష్యముగా పరమశూన్యం కాస్త చాలా 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 అరుదైన ఎలాంటి ముఖము, అనగా గీత లేని రుద్రాక్షను శ్రీశైల నల్లమల అడవుల నుండి నాకు బహుమతిగా పంపించడం జరిగింది.
కానీ ఇప్పటికి దాకా నేను కాస్త ఏకముఖ రుద్రాక్ష నుండి ఏకాదశి ముఖ రుద్రాక్షల ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కానీ ఇలా ముఖం లేని రుద్రాక్షను చూడటం, అలాగే ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చూడటం నాకు ఇదే మొట్టమొదటిసారి అయ్యింది. దానితో నాకు తెలియని ఈ రుద్రాక్షల వివరాల కోసం గురించి ఇంటర్నెట్లో వెతికితే ఇలాంటి ముఖం లేని రుద్రాక్షను నిరాకార రుద్రాక్ష అంటారని, ఇది చాలా చాలా అరుదైన రుద్రాక్ష అని, ఇది 1,000,000 ఏకముఖి రుద్రాక్షలతో సమాన శక్తిని కలిగి ఉంటుందని, అలాగే ప్రతి 10,000 రుద్రాక్షలలో ఇలాంటిది ఒకటి పుట్టుతుందని, ఇది మహాయోగ కారణజన్ముడికి తప్ప ఎవరికీ దొరకదని, దీని విలువ మార్కెట్లో 36,000 నుండి 9 లక్షల దాకా ఉంటుందని చెప్పడం బట్టి చూస్తే, విచిత్రం ఏమిటంటే మా ఆది కపాల మోక్ష దృశ్యం కాశీక్షేత్రంలో జరిగి శ్రీశైల చెవిటి మల్లన్న లింగములో లీనమయ్యే రికార్డు దృశ్యం చూసినానని మీరు నాకు కపాలమోక్ష విధానం అనే అధ్యాయంలో మీరు చదివే ఉంటారు కదా. అప్పుడు ఇలా ఎందుకు జరిగిందో అనగా కాశీ విశ్వనాథంలో లీనం కాకుండా శ్రీశైల లింగంలో లీనమవ్వటం, దానికి కారణం నాకు ఆనాడు తెలియరాలేదు, ఇప్పుడు తెలిసింది. అనగా నాకున్న పంచశిష్యుల 11 మూల ప్రారబ్ధ కర్మలు ఉండడం వలన నా ఆత్మజ్యోతి కాస్త శ్రీశైలం మల్లన్న లింగములో లీనమైనదని, దానితో ఈ మూల ప్రారబ్ధ కర్మ నివారణ కోసం ప్రస్తుత సాధనా జన్మ ఏర్పడిందని, అవి కర్మశేషం లేకుండా సంపూర్ణంగా తీరటంతో శూన్య బ్రహ్మను కాస్త శూన్య బిందువుగా మారి ఆపై అనగా నిరాకారమై శూన్యంలో శూన్యమైనానని నేను గ్రహించాను. దీనికి సాక్ష్యమే ఈ నిరాకార రుద్రాక్ష రావటం జరిగింది. ఎందుకంటే విచిత్ర అవస్థ అయిన ఈ నిరాకార స్థితిని సాధకుడు పొందినాడో లేదో తెలియని స్థితి. అంటే తను మరణించిన విషయం ఎలా అయితే తనకి తెలియదో అలా ఈ అంతిమ నిరాకార స్థితి ఉంటుంది. అందుకోసమే పరమశూన్యం మనం ఇట్టి స్థితిని పొందినామని తెలుపుటకు ఈ అరుదైన నిరాకార రుద్రాక్షను సృష్టించినది. ఇది ఎవరి వద్దకి చేరిందో వారిలోని 36 కపాలధారి సాధనాస్థితి నిరాకారమైనదని, నేను లేను, సర్వం ఏమీ లేదు అని జ్ఞానస్ఫురణ పొందటంతో వారి సాధనా పరిసమాప్తి అవుతుందని తెలియడంతో దీనితో పరమ ప్రశాంత స్థితికి మేము సంపూర్ణంగా చేరడం జరిగింది. అప్పుడు నాకు వచ్చిన నేపాలీ రుద్రాక్షకాయ నిజ 36 రుద్రాక్షలకి ద్విముఖి ఏకముఖి కలిపి దానికి ఈ నిరాకార రుద్రాక్ష కలిపి నిరాకార మాలను తయారు చేయడం జరిగింది. కారణం మనలో 36 కపాల తత్వాలు కలిసి మొదట ద్వైత స్థితికి, అటుపై ఏకత్వ స్థితికి, చివరికి ఎలాంటి స్థితి లేని నిరాకార స్థితికి సాధకుడు చేరుకుంటాడన్నమాట. అంతముగా ఈ దేహమునకు ఒక మాల మాత్రమే ఈ ఒక్క మాల మాత్రమే మిగిలిపోయింది. మిగిలినవి అన్నీ కూడా కాశీగంగా నిమజ్జనం కోసం ముడికట్టిన మూటలో ఎదురు చూస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ నిరాకార రుద్రాక్షమాల కూర్పు విధానం సత్యమేనని అనుటకు నిదర్శనంగా మాకు మర్నాడు ఇంటర్నెట్లో వెండితో చేసిన అతి అరుదుగా దొరికే మహాసదాశివమూర్తి లాకెట్ కనిపించింది. అయినా దానిని మేము కొనలేదు. ఎందుకంటే 36 తలలకి 25 తలలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది మధుర మీనాక్షి గుడి మీద కనిపించే సదాశివమూర్తి రూపంతో ఉన్నదని గ్రహించినాము. ఇప్పటిదాకా నన్ను మొదట్లో కామాంధుడని, స్వార్థపరుడని, బద్ధకస్తుడని, లక్ష్యం లేనివాడని, ఉద్యోగం లేనివాడని, సరి అయిన సంపాదన లేనివాడని, మరికొంతమంది ఆపై అదో టైప్ అని, ఆధ్యాత్మిక సాధకుడని, ఆధ్యాత్మిక పిచ్చివాడని, ఆధ్యాత్మిక జ్ఞాని అని, జ్యోతిష్యవేత్త అని, మరికొంతమంది బాబాయ్ అని, బాబా అని, శివశక్తి అని, రాఘవేంద్ర స్వామి అని, శివుడని, దుర్గాదేవి అని, మరికొంతమంది జ్ఞానగురు అని, బ్రహ్మజ్ఞాని అని, నంద సరస్వతి అని, అవధూత అని, యతి అని, స్వామీజీ అని, పరమహంస అని, మరికొంతమంది జ్ఞానబ్రహ్మ అని, జాతక బ్రహ్మ అని, కాంతి బ్రహ్మ అని, నాద బ్రహ్మ అని, నిశ్శబ్ద బ్రహ్మ అని, శూన్య బ్రహ్మ అని, ఆఖరికి శూన్య బిందువు అని, దానితో నా గురించి ఇలా అన్నవారందరికీ ఈ నా కపాలమోక్ష గ్రంథమే సమాధానం చెబుతుందని
ఎలా అంటే అప్పుడు నాకున్న ప్రారబ్ధ కర్మలు తీర్చుకోవడం కోసం నాలో ఉన్న 36 మంది అనగా 36 కపాలధారి సదాశివమూర్తి యొక్క 36 అంశాతత్వాలు ఆయా కాలానుగుణంగా గత జన్మల ప్రారబ్ధ కర్మ నివారణ కోసం అలా ప్రవర్తించవలసి వచ్చింది అని. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు నన్ను చెడుగా భావించుకునే వాళ్ళని మేము ఒకప్పుడు వారిని చెడుగా భావించుకున్నాను అని, అలాగే ఇప్పుడు నన్ను మంచిగా భావించుకునే వాళ్ళని మేము ఒకప్పుడు మంచిగా భావించినానని, ప్రకృతిలో ఎప్పుడూ చర్యకి ప్రతిచర్య ఉంటుందని, కారణం లేనిదే కార్యం జరగదని, కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను కనపడడానికి కారణం గత జన్మల ప్రారబ్ధ కర్మ ఫలితమేనని, ఇప్పుడు సర్వకర్మలు తీరిపోయి కర్మశేషం లేకుండా నాశనం అవ్వడంతో ఇలా మారిపోయినానని ఎవరికి వారే గ్రహిస్తారని నాకు జ్ఞానస్ఫురణ కలగటంతో ఇలా ఎవరికి వారే నాకు కామత్వం నుంచి యోగత్వం, ఆపై దైవత్వం, అటుపై భగవత్తత్వమైన పరమశూన్య తత్వమును ఆపాదిస్తూ యద్భావం తద్భవతి అన్నట్లుగా నా సాధనాస్థితి మారినదని. ఇంతకీ మీరెవరు? నాకు మీ గురించి ఏమీ గుర్తు రావటం లేదు. అంటే నా దృష్టిలో మీరు లేరు. లేని వారితో నేను ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? నాకేమీ తెలియదు, నాకేమీ గుర్తు లేదు, గుర్తుకు రావటం లేదు. నేను మీకు ఏమి సమాధానాలు ఇవ్వలేను, చెప్పలేను. ఇక దానితో ఉండి లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, నిజానికి నేను లేను అని అంతిమ నా స్వానుభవానుభూతి పొందటంతో మా స్థూలదేహం కాస్త 12/11/2019 నాడు కార్తీక పౌర్ణమి రోజు నుండి శ్రీ మేధా దక్షిణామూర్తిలాగా మౌనబ్రహ్మ అయినాను. ఈ దేహ అంతిమ ధ్యానానుభవం. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే స్నానం చేసి నేను చేసుకున్న గోమయ విభూది పెట్టుకొని అంతిమంగా తయారు చేసుకున్న నిరాకార రుద్రాక్షమాలను ప్రథమంగా మెడలో వేసుకొని ఎడమ అరచెయ్యిలో ఇష్టలింగమును పెట్టుకొని ఆదిలో వచ్చిన కాశీక్షేత్ర ఓంకార శంఖముతో 11 సార్లు, అలాగే ఈ మధ్యనే వచ్చిన అంతిమ దైవిక వస్తువైన అతిపెద్ద రామేశ్వర శంఖముతో సుమారుగా 25 సార్లు పాటుగా అతిపెద్దగా ఓంకారనాదం చేస్తూ, ఆపై దమ్ము లేక దగ్గు రావటంతో ఈ శంఖనాదం ఆపి నోటితో పెద్దగా ఓంకారనాదం చేస్తూ ఉండగా నాలో నుండి ఓంకారనాదం వినిపించని విధంగా నాలో మొదలయ్యేసరికి నా నోటి నుండి కూడా ఓంకారనాదం ఆగిపోయి ఏదో తెలియని ధ్యానస్థితిలోనికి నా మనస్సు లీనమవుతోందని అనుకుంటున్న వేళ ఈరోజు ధ్యానంలో సుమారుగా 18 గంటల పైన ఉంటే సుమారుగా 36 లిప్త కాలముల పాటు ఒక దివ్య ధ్యాన అనుభవం పొందటం జరిగింది. సుడిగాలిలాగా కపాలాంత దృశ్యం. అదేమిటంటే నా బ్రహ్మరంధ్రంలోని అంతర్గుహయందు నాలాంటి రూపధారి ఒక తల ఉన్న స్థూల శరీరంతో పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ ధ్యానముద్రలో కనిపించాడు. కొంత సమయం తరువాత విచిత్రంగా ఇతనికి రావణ బ్రహ్మలాగా 10 తలలు ఉన్నట్లుగా కనపడింది. ఆ తరువాత 9, అటుపై 7, 5, 3 ఏకతల అనగా 36 తలలు ఉన్నట్లుగా కనపడింది. ఇదేమిటి, కపాలములు ఉండవలసిన చోట తలలు ఉన్నాయి అని అనుకోగానే నెమ్మదిగా ఏకతల కాస్త ఏకబ్రహ్మ కపాలముగా, అటుపై వరుసగా 3, 5, 7, 9, 11 తలలు కాస్త బ్రహ్మకపాలాలుగా క్షణాలలో మారిపోయినాయి. ఆ తరువాత ఈ 36 కపాలాలు కాస్త ఏకబ్రహ్మ కపాలములోనికి నెమ్మదిగా చేరి ఏకమూల బ్రహ్మకపాలమున్న అది కూడా ధ్యానముద్ర అస్థిపంజరంలో మారిపోయింది. అంటే ఆది ధ్యాన స్థూల శరీరం కాస్త ఆది ధ్యాన అస్థిపంజరంగా మారిందని అనుకునే లోపల విచిత్రంగా ఈ అస్థిపంజరమునకున్న ఏకబ్రహ్మ కపాలం ఊడి పైకి రాకెట్లాగా వెళ్తూ శూన్యంలో లీనమవ్వడం, ఈ లోపల ఈ అస్థిపంజరమునకు మరి ఒక కపాలం ఏర్పడటం, అది కూడా ఊడిపోయి రాకెట్లాగా పైకి వెళ్ళి శూన్యంలో అనగా బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చి శూన్యంలో లీనమయ్యే దృశ్యం. ఇలా వరుసగా 11, 9, 7, 5, 3 కపాలాలు
అనగా 35 కపాలాలు ఈ అస్థిపంజరం నుంచి విడిపోయి బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చి శూన్యంలో సంపూర్ణంగా లీనమైనాయని అనుకునే లోపుల మిగిలిన 36వ ఏకమూల బ్రహ్మకపాలం ధ్యానముద్ర అస్థిపంజరం కాస్త తన చుట్టూ తాను తిరగటం ఆరంభించింది. ఇదిలా తిరుగుతున్నప్పుడు దీని వేగానికి నాకు సహజసిద్ధ ఓంకారనాదం, అలాగే దీని చుట్టూ ఆరాగా ఒక దివ్యకాంతి లీలగా కనపడసాగింది. దీని పరిభ్రమణ వేగానికి నా మనోనేత్రం అందుకునే స్థితిని దాటిపోతూ ఉండగా ఈ మనోదృశ్యం చూడటానికి తుఫాను వచ్చే ముందు వచ్చే సుడిగాలిలాగా ఉన్నదని అనిపిస్తూ ఉండగా నా స్థూల శరీరం విపరీత కంపనా స్థితికి చేరుకున్నదని తెలియగానే మా దేహానికి ధ్యానభంగం అయ్యింది. అప్పుడు బయటకు వచ్చి ఈ అనుభవం గురించి విశ్లేషణ చెయ్యగానే, అంటే నాకున్న 36 కపాలములలో 35 కపాలములకి కపాలమోక్షం కలిగిందని, మిగిలిన 36వ ఏకమూల కపాల అస్థిపంజరమునకు విశ్రాంతి ఆలోచనా స్థితి ఉన్నదని, దీని నివారణ కోసం అది కాస్త పరిభ్రమణ స్థితిలోనికి వెళ్ళినదని, ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితిని పొందుతానో ఆ క్షణమే ఈ అస్థిపంజరం కూడా సుడిగాలిలాగా అతి వేగంగా తిరుగుతూ పైకి చేరుకొని బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చి శూన్యంలో లీనమవుతుందని, అంటే గాలిలో స్వప్నముగా పుట్టి చివరికి అదే గాలిలో సుడిగాలితో అంతరించిపోయే స్వప్న శరీరధారులమని, అనగా కపాలాల అంతం ఆరంభమైందని, ఎప్పుడైతే ఈ అస్థిపంజరం కూడా శూన్యమునందు లీనమవుతుందో ఆ క్షణమే తద్వారా సంపూర్ణ కపాలమోక్ష స్థితికి చేరుకొని నా సాధన పరిసమాప్తి అవుతుందని, ఇందుకుగాను ఈ అస్థిపంజర పరిభ్రమణం ఆరంభమైందని, ఇది పూర్తి అవ్వటానికి భూలోక కాలమాన ప్రకారం రాబోవు కాలంలో 1, 3, 5, 7, 9, 11 సంవత్సరాలలో ఎప్పుడైనా పూర్తి అవ్వచ్చును అని, ఆ క్షణమే నా స్థూలదేహమునకు సంపూర్ణ కపాలమోక్ష జీవసమాధి స్థితిని పొందటం జరుగుతుంది అని, అంటే ఏకమూల బ్రహ్మకపాల అస్థిపంజర స్థితి, అలాగే నిరాకార రుద్రాక్ష రావటం వలన ప్రస్తుతానికి నిరాకార బ్రహ్మగా మారటం వలన నిరాకారం అవ్వటానికి సాధన చేయవలసి ఉంటుందని, అనగా కాశీ శంఖనాదం మనలో ఆజ్ఞాచక్ర రా అనే బీజాక్షరమునకు సంకేతమైతే, రామేశ్వర శంఖనాదం మనలో మణిపూరక చక్ర బీజాక్షరమైన మాకి సంకేతమైతే, ఈ 2 బీజాక్షరాలు కలిసి తారకరామ బ్రహ్మ మంత్ర సాధన అవుతుందని, తద్వారా ఈ స్థూల శరీర కపాలమోక్షం కలుగుతుందని, ఈ సాధన పరిసమాప్తికి చేరుకున్నదో లేదో మనకి తెలియని విచిత్ర అవస్థా స్థితి అనగా నిరాకారమయ్యే స్థితిని అనుభూతిగా పొందిన తెలియని స్థితికి మా దేహం చేరుకుంటుందని అంతిమ జ్ఞానస్ఫురణ కలిగింది. అంటే నా నుండి మౌనమే వస్తున్నది. దానితో నిజ బ్రహ్మజ్ఞాని అయినవాడు సర్వం శూన్యమని, సర్వం ఏమీ లేదని, సర్వం అంతమైనదని, సర్వం పూర్ణం అని జ్ఞానస్ఫురణ పొందటంతో ఎవరితో మాట్లాడాలని అనిపించని స్థితి అయిన మౌనబ్రహ్మగా మారి మాట్లాడలేడు. అలాగే ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏమిటంటే, మాకు అంతిమ దైవిక వస్తువుగా ఎందుకు రామేశ్వర శంఖం వచ్చిందో విశ్లేషణ చేస్తే, రామేశ్వరంలో రా ప్లస్ మా ప్లస్ ఈశ్వరం ఉన్నాయి కదా, అనగా మనలోని ప్రాణశక్తి అయిన రామ చైతన్యమైన కుండలిని శక్తి మణిపూరక చక్రం నుంచి మొదలై ఆజ్ఞాచక్రం వద్ద కలిసిపోయి రామ చైతన్యమై అంతిమంగా బ్రహ్మాండ చక్ర నిరాకారముయందు నిరాకారం అవుతుంది. అంటే రా అనగా ప్రాణశక్తి, మా అనగా కుండలిని శక్తి, ఈశ్వరం అనగా నిరాకార పరబ్రహ్మమునకు సంకేతమని మీరు ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. దీనికోసం ఈ దేహం ఇంకా సాధన చేయవలసి ఉన్నదని అర్థమైంది.